తలపై నెమలి పింఛం, ఒంటి నిండా విభూది, మెడలో రుద్రాక్షలు, ఆటవిక వేషధారణ, డప్పు చప్పుళ్ల మధ్య సాంప్రదాయ నృత్యాలు, ఉపవాస దీక్షలు, ఊరూరా సందడి. ఇది ప్రస్తుతం ఏ గిరిజన గ్రామాన్ని తట్టి లేపినా కనిపించే సందడి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో దీపావళి వేడుకల సందర్భంగా దండారి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఆదివాసీ గిరిజనులకు దీపావళి వచ్చిందంటే చాలు వారిలో ఎక్కడ లేని ఆనందం వెల్లువిరుస్తుంది. ఈ పండుగను అత్యంత పవిత్రంగా భావించే గిరిజనులు తరతరాల నుండి వచ్చే సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలను కొనసాగిస్తూ తమ ఐక్యతను చాటుకుంటారు. వీరు వేసే వేషధారణ విచిత్రంగా ఉండడమే కాకుండా వీరి ఆచార పద్ధతులు భిన్నంగా ఉంటాయి. బండి సైపాలి జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని ఏ ఆదివాసీ గూడల్లో చూసినా గుస్సాడి వేషధారణలతో దండారి సంబరాలు నిర్వహించుకుంటున్న సందడే కనబడుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకొని 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. అయితే మొదటి రోజు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించుకుంటారు. ముందుగా గుస్సాడి నృత్యాలకు ఉపయోగించే వస్తువులకు పూజలు జరిపి నృత్యాలను నిర్వహిస్తారు. ఈ గుస్సాడి నృత్యాల్లో పాల్గొనే వారంతా ఒంటి నిండా విభూదిని రాసుకొని తలపై నెమలి ఈకలతో తయారు చేసిన పింఛాన్ని పెట్టుకొని ఒంటికి జింక చర్మాలు చుట్టుకొని ఆటవిక వేషాలతో తయారై దీక్షను స్వీకరించి నృత్యాలలో పాల్గొంటారు. నాలుగు నెలలు మొత్తము ఎగురుకుంటా మళ్ళీ దీపావళి నెలలకి ఇవి వారం రోజులు ముందే మేము భోగి పండుగ చేస్తున్నాము. వారం రోజులు స్నానం తయారీగా అయితే ముసళ్ళు అది మొత్తం బురదతోటిని ఉంటారు ఇక అంత పవిత్రము ఈ దేవత. ఎక్కడెక్కడ ఎత్తేసి మన 4 నెలలు మొత్తము ఎగురుకుంటా మళ్ళీ దీపావళి నెలలకి ఈ నృత్యాలు చేసే వారంతా 8 రోజుల పాటు స్నానాలు చేయకుండా అంతా కలిసి ఒకే కంచంలో భోజనాలు చేస్తారు. మద్యం మాంసాలకు దూరంగా ఉండడంతో పాటు కటిక నేలపైనే నిద్రిస్తారు. 9 రోజుల పాటు అతి పవిత్రంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ రోజుకో గ్రామం చొప్పున కాలినడకన వెళ్ళి అక్కడి గ్రామ దేవతలకు పూజలు జరిపి అక్కడి జనాలతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తారు. గుసాడి నృత్యాల్లో పాల్గొనే వారిని భగవత్ స్వరూపంగా గిరిజనులు భావిస్తారు. తలపై నెమలి పింఛం పెట్టుకుంటే శ్రీకృష్ణుడని, అదేవిధంగా ఒంటి నిండా విభూది రాసుకొని మెడలో రుద్రాక్షలు ధరించే వారిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఈ దండారి వేడుకల్లో పాల్గొంటే తమ గ్రామస్తులు సుభిక్షంగా ఉంటారని ఆదివాసీ గిరిజనుల్లో నమ్మకం. దీంతో నేడు ఈ గిరిజన గ్రామాన్ని చూసిన గుస్సాడి నృత్యాలతో దండారి సంబరాల సందడే కనబడుతోంది.
ఈ ఆషాఢ మాసం నుంచి 4 నెలల ముందు ఆషాఢ మాసం ఆకాడి అంటాం. ఆకాడి నుంచి మళ్ళీ దీపావళికి ముందు వారం రోజుల ముందు భోగి పండుగ అనేది ఉంటుంది. భోగి నాడు ఈ నెమలి పించాలతో గుసడి వేసదారిన ఈ మసి కానీ బురద కానీ పోవడం జరుగుతుంది. మరి తరతరాల నుంచి వస్తున్న ఈ గుస్సాడి ఈ నెమలి పించాలు టోపీ అనేది ధరించుకుంటూ ఇప్పటికి కూడా మేము కొనసాగిస్తున్నాం. మరి రాబోయే తరాలకు కూడా మేము కొనసాగిస్తున్నాం. మరి ఈ ఊరి మధ్య సంబంధాలు ఏర్పరచుకుంటాం. మరి గత సంవత్సరము దమన్పేట అనే గ్రామానికి మేము వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం మరి వాళ్ళు రావడం జరిగింది. మరి ఇంకా ఇలా మేము గ్రామాల మధ్య ఎన్నో సంబంధాలు ఏర్పరచుకుంటూ వస్తున్నాం. మరి ఈ దండారి అనేది ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. మరి ఈ దండారి అనేది ఏత్మసూర్ దేవత అంటాం. ఈ ఏత్మసూర్ దేవత అనేది మరి చాలా కఠోరమైన దీక్ష. ఒకే భోగి నాడు, భోగి రోజు వారం రోజులకు ముందు భోగి పండుగ జరుపుతాం. ఆ భోగి నాడు ఒకే పల్లెంలో ఏదైతే నైవేద్యం ఉంటుందో ఆ నైవేద్యాన్ని గుస్సళ్ళు వేషధారణ వేసే వాళ్ళు ఒకే పల్లెంలో తినడం జరుగుతుంది. మరి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. మరి ఏదైనా మాకు చెడు అలవాట్లు కానీ ఏదైనా కానీ రాకుండా మేము ఆ దేవతను ఏత్మసూర్ దేవతని మేము కోరడం జరుగుతుంది. ఇది మా నమ్మకం. తాతలు ఆదివాసీలది ప్రకృతితో మమేకమైన జీవితమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఆదివాసీలు ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారని, ఒకరినొకరు సహాయం చేసుకోవడం వారి నైజమన్నారు. ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ దండారి కార్యక్రమంలో 4 గ్రామాల నుంచి గుసాడి నృత్యాలను ఆహ్వానించడం అనేది జరిగింది. సిరికొండ మండలం రాజంపేట్, అదేవిధంగా ఉట్టూరు మండలం టక్కుగూడ, దుర్గాపూర్, నా సొంత గ్రామమైన మరి కల్లూరుగూడ నుంచి 4 దండారిని ప్రత్యేకించిన నివాసంలో పిలిపించుకొని ఈ యొక్క గుసాడి మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందరికీ తెలుసు, ఆదివాసులు అతి పవిత్రమైనది ఈ దండారి కార్యక్రమం. ఇది జూన్ నుంచి మొదలుకుంటే అది అక్టోబర్ వరకు సుమారు 4 నెలల పాటు ఈ దండారి కార్యక్రమం అనేది నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా దీపావళికి వారం రోజుల ముందు ప్రత్యేకమైన వేషధారణతోటి మరి నెమలీకలతో చేసిన టోపీలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న హారాలు అడవికి సంబంధించిన వనమూకిలు కావచ్చు, వీటితోటి ఆ యొక్క హారాల్ని తయారు చేస్తారు. అదేవిధంగా నెమలికలు దాంతో టోపీలు తయారు చేస్తారు. అంటే ఒక శివుడిలాగా మరి ఆదివాసులు యొక్క గుసాడి నృత్యాన్ని పూజించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన రోకలు, అది ప్రత్యేకించి ఒక చెట్టుతోటి తయారు చేసిన రోకల్ని మరి చేస్తారు. దాంతోపాటు కోలాటం, ఇవి ప్రత్యేకించి తయారు చేయటువంటి కోలాటం అంటే స్పెసిఫిక్గా ఇట్లాంటివి తయారు చేస్తారు. మరి చిన్న పిల్లోడి నుంచి మొదలుకుంటే పండు ముసలోడి వరకు కూడా ఒక తెల్లని ధోతి, వైట్ రుమాలు, అదేవిధంగా తెల్లని అంగితోటి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వేషధారణతో ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. మహిళలు అయితే రేలపాటని పాడతారు, పురుషులైతే పర్రా పెట్టే వాటితోటి వాయిద్యాలతోటి ప్రత్యేకించి ఈ యొక్క నృత్యాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. నేను ఈ యొక్క నృత్యాన్ని ఈరోజు ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నేను కూడా ప్రత్యేకమైన వేషధారణతో ఉన్నా. అదేవిధంగా నా బిడ్డ అంటే నా కొడుకు మరి ప్రత్యేకమైన వేషధారణతో తను కూడా ఈ యొక్క నృత్యాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నేను ఏజ్ ఎక్కడైతే పుట్టానో ఆ సంస్కృతిని నేను మర్చిపోవద్దు. ఆ సంస్కృతి బాహ్య ప్రపంచానికి తెలవాలనే ఆలోచనతో ప్రత్యేకించి నా కొడుకును కూడా ప్రత్యేకమైన వేషధారణతో మరి అతన్ని కూడా ధోతితోటి మరి బృహణాలతోటి యొక్క నృత్యాన్ని నేర్పిస్తున్నాను. నేను కూడా చిన్నతనం నుండే మరి యొక్క కోలాటం ఆడుతున్నా. అదేవిధంగా ప్రత్యేకించి దండారుల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15,000 చొప్పున ప్రజాప్రభుత్వం ఏర్పాటు 15,000 చొప్పున డబ్బుల్ని ఇస్తున్నారు. సుమారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1000 దండాలు ఉన్నాయి. 1000 దండాలకి 1,50,00,000 డబ్బుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క నృత్యం నిజంగా భవిష్యత్ తరాలకు అందించాలనే ఆలోచనతో ప్రత్యేకించి నేను ఈ యొక్క నృత్యాన్ని చేయడం అనేది జరిగింది. గతంలో మార్లవహిలో కనకరాజుకి పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది. అది కేవలం ఆదివాసుల సంస్కృతిలో ఉన్నటువంటిది నెమలికలతో చేసిన టోపీని. అది ఆనాడు ఇందిరాగారి హయాంలో ఆ రోజుల్లో మరి కనకరాజుగాడు మరి ప్రత్యేకించి ఒక వేషధారణతో ఢిల్లీ కేంద్రంగా గుసాని నృత్యాన్ని ప్రదర్శించడం అనేది జరిగింది.
అప్పటి నుంచి మొదలుకుంటే మనీ రౌండ్ పోయిన సంవత్సరం క్రితం ప్రత్యేకించి అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఆషాఢ మాసం నుంచి 4 నెలల ముందు ఆషాఢ మాసం ఆకాడి అంటాం. ఆకాడి నుంచి మళ్ళీ దీపావళికి ముందు వారం రోజుల ముందు భోగి పండుగ అనేది ఉంటుంది. భోగి నాడు ఈ నెమలి పించాలతో గుసడి వేసదారిన ఈ మసి కానీ బురద కానీ పోవడం జరుగుతుంది. మరి తరతరాల నుంచి వస్తున్న ఈ గుస్సాడి ఈ నెమలి పించాలు టోపీ అనేది ధరించుకుంటూ ఇప్పటికి కూడా మేము కొనసాగిస్తున్నాం. మరి రాబోయే తరాలకు కూడా మేము కొనసాగిస్తున్నాం. మరి ఈ ఊరికి ఊరి మధ్య సంబంధాలు ఏర్పరచుకుంటాం. మరి గత సంవత్సరము దమన్పేట అనే గ్రామానికి మేము వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం మరి వాళ్ళు రావడం జరిగింది. మరి ఇంకా ఇలా మేము గ్రామాల మధ్య ఎన్నో సంబంధాలు ఏర్పరచుకుంటూ వస్తున్నాం. మరి ఈ దండారి అనేది ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. మరి విజయవాడ పున్నమి ఘాట్లో